Hey hi to everyone, this is Panda. So welcome to Panda YouTube Tech channel. Okay right, ఈ వీడియోలో మనం మన ఇన్స్టా డిపి కోసం లేదంటే వాట్సాప్ డిపి కోసం లేదంటే ఫేస్బుక్ డిపి కోసం ఒక మంచి ప్రొఫెషనల్ డిపి రెడీ చేసుకుందాం. లైక్ ఇలా ఉన్న డిపిని మనం ఇలా రెడీ చేసుకుందాం. సో ఇది ఎలా సింపుల్గా ఎడిటింగ్ చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, సో అర్థం చేసుకొని వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్. రైట్, ఇలా మీరు మీ ఫోన్ నుంచి పెద్ద పెద్ద కెమెరాలకు కూడా అవసరం లేదు, మీ జస్ట్ మీ ఫోన్ నుంచి నార్మల్గా ఇలా ఫోటో దించండి. ఒక బ్యాక్గ్రౌండ్ వాల్ చూసుకొని ఫోటో దిగండి. రైట్, జస్ట్ ఒకే ఒక యాప్ని యూజ్ చేసుకొని సింగిల్ క్లిక్తో మనం ఈజీగా అయితే ఫోటో ఎడిటింగ్ అయితే ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. ఆ యాప్ నేమ్ వచ్చేసి హైపిక్ ప్రో. మీ దగ్గర ఉంటే ఏం కాదు, ఒకవేళ మీ దగ్గర లేకుంటే కనుక వీడియో మధ్యలో కానీ వీడియో లాస్ట్లో కానీ చెప్తాను యాప్ లింక్ అనేది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైపిక్ ప్రో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఏదైతే ఫోటోని ఎంచుకోవాలనుకుంటున్నారో అది మీ గ్యాలరీ నుంచి ఎంచుకోండి. రైట్, నేనైతే ఈ పిక్ని ఎంచుకుంటున్నా, సెలెక్ట్ చేసుకున్నా. సింపుల్ ఏం లేదు, ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక మనకి రైట్ సైడ్ కాల్ చేస్తే అడ్జస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసి జస్ట్ మీ ఫోటోని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఎడిటింగ్ అనేది మీ ఇన్స్టాగ్రామ్ డీపీకి కానీ, మీ వాట్సాప్ డీపీకి కానీ, మీ ఫేస్బుక్ డీపీకి కానీ పెట్టుకోవడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో దానికోసం మాత్రం ఎడిటింగ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు క్రాప్ చేసుకున్నాక మనకి రైట్ సైడ్లో ఏఐ ఎక్స్పెండ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇలా వస్తుంది మనకి. జనరేట్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మన ఫోటో అనేది ఎక్స్పెండ్ అయ్యి వస్తుంది, అది కూడా 3 టైప్స్గా. సో ఈ 3 పిక్స్లో మీకు ఇష్టం వచ్చిన పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అప్లై మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు దీన్ని మళ్ళీ క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్లో మనకి రీటచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. దాని మీద ట్యాప్ చేస్తే దీంట్లో మనకి రీలైట్ అని చెప్పేసి ఉంటుంది. రీలైట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా చాలా ఉంటాయి. దీంట్లో పింక్ కలర్ ఉంది కదా, డార్క్ నైట్ పింక్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని అనేది మనం ఇలా పైకి టాప్లో పెట్టుకోండి. ఇలా పైకి టాప్లో పెట్టుకుంటే మన ఫేస్ మీద రియలిస్టిక్గా ఒక లైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. మనం పెద్ద పెద్ద స్టూడియోలో దిగాల్సిన అవసరమే లేదు. సో ఇదొక్కటి మనం యూజ్ చేసుకుంటే ఇలా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక రైట్ సైడ్ డౌన్లో ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. రైట్, దీన్ని అయితే ఓకే చేసుకోండి. అండ్ మళ్ళీ రీలైట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇందాకలా మనం పింక్ పెట్టాం కదా, ఇప్పుడు మనం బ్లూ పెడదాం. లైక్ ఇక్కడ మనకి స్టన్నింగ్ పర్పుల్ అని చెప్పేసిందా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే మీరు డౌన్లో పెట్టండి. ఇందాక మనం టాప్లో పెట్టాం కదా, ఇప్పుడు డౌన్లో పెట్టండి. దీన్ని ఏం లేదు, మనం ఫోటో మీద ట్యాప్ చేస్తే మనకి ఒక రౌండ్ లాగా వస్తుంది అనమాట. సో దాని కింద తీసుకొస్తే అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చాక టచ్ అప్ అని చెప్పేసింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్మూత్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి దీన్ని అయితే కొంచెం మీరు ఒక 60 అయినా 70 అయినా 30 అయినా ఈ విధంగా. అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్ మీద ట్యాప్ చేసి దీని అయితే ఒక 100 పెట్టుకోండి. అండ్ స్కిన్ టోన్ కూడా దీన్ని కూడా 100 పెట్టుకోండి. సో మనోడ ఫేస్ కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి మనం కొంచెం బ్రైట్నెస్ అండ్ స్కిన్ టోన్ కొంచెం పెంచేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ రీలైట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మెటాలిక్ బ్లూ అని చెప్పేస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో మనకి ఇలా వస్తుంది. దీన్ని అయితే కొంచెం డౌన్లో పెట్టేసేయండి ఇలా. రైట్, ఇలా మన షోల్డర్ మీద ఇట్లా బ్లూ లైట్ ఎఫెక్ట్ యాడ్ అయినట్టుగా. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేయండి. ఆల్రెడీ మన ఫోటో క్రాప్ అయి ఉంది కాబట్టి ఏఐ ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఇలా అని కాదు, ఇంకా ChatGPTలో మీరు ఇష్టం వచ్చినట్టు ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసైనా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇచ్చేసి జనరేట్ మీద ట్యాప్ చేయండి. ఇలా మనకి విత్ ఇన్ సెకండ్స్లో 3 టైప్స్గా ఫోటో జనరేట్ అయ్యి వస్తుంది. సో దీంట్లో మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని అప్లై మీద ట్యాప్ చేయండి. ఇంకా ఇలా బాగా మంచిగా రాలేదనుకుంటే మాత్రం మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయండి. సో ఈ 3 పిక్స్లో మీరు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ల్యాప్టాప్తో వచ్చింది. అండ్ ఇంకోటి ఇలా నియన్ లైట్ ఎఫెక్ట్స్తో వచ్చిందనమాట. సో దీంట్లో మీకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేయండి. నాకైతే ఇది కొంచెం పర్ఫెక్ట్గా ఉంది. అంటే మన డీపీ వరకే కదా పెట్టుకునేది, అంటే మన షోల్డర్ నుంచి కొంచెం కిందకే మాత్రం మనం డీపీ అయినా వాట్సాప్ డీపీ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా యూజ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇలా అప్లై మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి అని సెలెక్ట్ చేసుకున్నాక అండ్ ఇక్కడ మనకి ఇందాకలో వెళ్ళాం కదా రీటచ్ ఆప్షన్. సో రీటచ్ ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దీంట్లో రీలైట్ ఆప్షన్ మళ్ళీ మీరు పింక్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని అది టాప్లో పెట్టండి. టాప్లో పెట్టి ఇది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇలా టాప్లో పెట్టుకుని సెలెక్ట్ చేసుకున్నాక ఓకే మీద ట్యాప్ చేయండి. ఓకే మీద ట్యాప్ చేసి మళ్ళీ రీలైట్ ఆప్షన్కి వెళ్ళండి. అండ్ ఈసారి మనం స్టన్నింగ్ పర్పుల్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకొని అది మనం కింద పెట్టుకోండి, డౌన్లో పెట్టుకోండి ఇలా.
సో ఈ విధంగా బ్లూ కలర్ని ఇలా బాగా వచ్చింది కదా, దీన్ని ఇట్లా సైడ్ కంటే మనకు కొంచెం లైట్గా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ డన్, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నార్మల్ పిక్ చూసుకోండి అండ్ ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసిన పిక్ చూసుకోండి ఎట్లా ఉందో. అండ్ ఇంకొక స్టెప్ ఉందన్నమాట, అదే మనకి రెమినీ. సో రెమినీలో పెడితే మన ఫోటో అనేది కలర్ఫుల్గా వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయి వస్తుంది అండ్ ఫేస్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. మీ దగ్గర యాప్ లింక్ ఉంటే ఓకే, ఒకవేళ యాప్ లింక్ లేకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్లో యాప్ లింక్ అని చెప్పేసి కమెంట్ చేయండి, డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తా. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా లింక్ పంపిస్తా. సో ఐ హోప్ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.